చేనేత వ్యాపారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరిపై చేనేత సంఘాలు మండిపడుతున్నాయి. గత ఎన్నికల్లో తమ కాళ్లు పట్టుకుని ఓట్లు అడిగిన సూరి ఇప్పుడు తమను దొంగలతో పోల్చడం దుర్మార్గమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేతన్నల ఎదుగుదలకు వరదాపురం సూరి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వరదాపురం సూరికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని చేనేత సంఘం నాయకులు హెచ్చరించారు. వరదాపురం సూరి వీవర్స్ కమ్యూనిటీని ఉద్దేశించి చాలా నీచాతిగా మాట్లాడడం జరిగింది. గతంలో ఇతనికి వీవర్స్ అన్నదండలతో గెలిపించి ఆ విధంగా అతను ఎమ్మెల్యే చేసిన పుణ్యానికి ఈ రోజు మమ్మల్ని ఇంత నీచంగా దుర్భాషలాడడం అనేది మేము సహించలేకుండా పోతాము. ధర్మవరం ప్రాంతం వాళ్ళు చేనేతలు కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగి ఒక్క అవకాశం ఇవ్వండి అని ఈ మహానుభావులతో కళ్ళ నీళ్ళు పెట్టుకుని అడిగితే ఏదో దయచేసి ఓటేసిన పాపానికి ఈ రోజు చేనేతలని ఈ రకంగా దొంగ నోట్ల ద్వారా చేనేతలంతా ఇంత ఐశ్వర్యవంతులైనారని చెప్పేసి ఆ రకంగా ఆయన మాట్లాడడం చాలా బాధగా ఉంది. వార్నింగ్ అనుకో ఏదైనా అనుకో, మేమంతా ధర్మవరంలో కుల మత భేదాలు లేకుండా బతుకుతున్నాము. మాలో చిచ్చు పెట్టేదానికే నిన్ను ఎన్నుకున్నామేమో ఆ రోజు. ఇప్పుడు మా అందరికీ మంచిగా నీకు బుద్ధి చెప్పేకి మేమందరము ఏకమైనాము. నిన్ను తరిమి తరిమి కొడతాం, చూడండి మా చేనేతల సత్తా ఏందని మీకు చూపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.